హలో గైస్, వెల్కమ్ టు టెంపుల్ వైబ్స్ విత్ తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు నేను మా ఇంటి గణేష్ని తీసుకురావడానికి షాప్కి వచ్చేసాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష విగ్రహాలు ఉన్నాయి. 2 feet విగ్రహం వచ్చేసి 5000 రూపీస్ అంటున్నారు. చలో మరి వీడియో మొత్తం చూడండి. నేను ఏ గణేష్ని తీసుకున్నాను, మా ఇంటి గణేశుడి పూజ ఎలా జరిగింది చూడండి. పూజ చేసుకున్నా సరే పసుపుతో ఇల్లుని కాస్త శుభ్రపరిచి పద్మ ముగ్గు వేసి ఆ పద్మ ముగ్గు మీద మనం పీఠం పెట్టి దేవుణ్ణి ప్రతిష్ఠిస్తాము. నేను కూడా అదే విధంగా కాస్త డెకరేషన్ చేసుకున్నాను. అండ్ పీఠం మీద నేను 5 తమలపాకులు పరిచి దాని మీద కాస్త బియ్యము, పసుపు, కుంకుమ వేస్తూ గణేశుణ్ణి ప్రతిష్ఠిస్తాను. చూసేసేయండి మా ఊర్జ గణపైని. సో ఈయన మా ఇంటి గణేష్. ఈయన ప్రతిష్టాపించిన తర్వాత పాలవెల్లితో అన్ని సీజనల్ ఫ్రూట్స్ అన్ని టై చేస్తూ పాలవెల్లి పెట్టి ప్రతిష్ఠిస్తాము. అండ్ పూజకు కావాల్సినవన్నీ నేను ముందుగా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందర లుక్ ఇది. గణేష్ పూజకి నేను పసుపు గౌరమ్మని చేసుకుని ఆమెకి కుంకుమతో అలంకరిస్తూ పువ్వుని పెడుతున్నాను. అలాగే పసుపు వినాయకుడిని కూడా చేసుకున్నాను. పసుపు వినాయకుడికి కుంకుమ అలంకరించి పువ్వులు పెడుతున్నాను. అండ్ ఈ పూజలో మనం లక్ష్మీదేవిని కూడా కంపల్సరీ పూజించుకోవాలి. సో లక్ష్మీదేవిని చూస్తున్నారు కదా, మా ఇంటి లక్ష్మీదేవిని. ఆమెకు కూడా కుంకుమ గంధము పెడుతూ నేను పువ్వులతో అలంకరించాను. అమ్మవారికి ఒక పుష్పం పెడుతుంది. అండ్ మట్టి వినాయకుడిని నేను పైన పెద్ద పీఠం మీద కూర్చోపెట్టాను పాలవల్లితో. అండ్ పూజ స్టార్ట్ చేయడానికి ముందర అన్ని అమ్మవారిని, వినాయకుని అందరికీ కుంకుమ గంధము అలంకరిస్తూ పువ్వులతో అలంకరిస్తూ ఇక్కడ మనం పూజను స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ చూస్తున్న పంచలోహాలతో చేసిన వినాయకుడికి నేను గంధము, పసుపు, కుంకుమతో పూజిస్తున్నాను. మీ ఇంట్లో ఏ టైంకి పూజ స్టార్ట్ చేశారు? ఈసారి పూజ 4 కల్లా అయిపోవాలి, ఈవినింగ్ 4 కల్లా అన్నారు. సో చవితి అప్పటి వరకు ఉంది అన్నారు. సో మన వినాయకుడికి కూడా నేను పంచలోహ వినాయకుడిని కూడా పువ్వులతో పూజించుకున్నాను. అండ్ తర్వాత దీపారాధన స్టార్ట్ చేస్తున్నాను. ఏ పూజకైనా దీపజ్యోతినే ఫస్ట్ మనం ఆహ్వానిస్తాము. వినాయకుడికి దీపం చూపిస్తూ అమ్మవారికి అలాగే పార్వతీ అమ్మవారికి దీపం చూపిస్తూ నేను పూజ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను తమలపాకు మీద కలసం కోసము నీళ్ళలో పసుపు, అక్షింతలు, పువ్వులు వేసుకుని అండ్ ఆ తమలపాకు మీద ప్రతిష్ఠిస్తూ అందులో 5 రకాల మామిడాకుల్ని వేస్తూ దాని మీద పసుపు కుంకుమతో స్వస్తికి రాసిన కొబ్బరికాయని తీసుకుని ఆ నీళ్ళల్లో పెడుతూ
ఎర్రటి వస్త్రం కానీ లేదా డార్క్ పింక్ కలర్ ఆర్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో ఈ కలర్స్లో ఏదైనా బ్లౌజ్ పీస్ని తీసుకుని మీరు పిరమిడ్ షేప్లో ఆ కొబ్బరికాయకి పైన పెడుతూ ఆ కలశాన్ని ఆహ్వానిస్తూ ఉంటాం మనము. అలాగే ఇప్పుడు నేను దీపం తర్వాత ధూపం ఇస్తూ గణేశుడికి, పార్వతీ అమ్మవారికి, లక్ష్మీమాతకి అండ్ కలశంకి చూపిస్తూ ఈ ధూపారాధన చేస్తున్నాను. అండ్ మీ పూజ ఈ పాటికి స్టార్ట్ చేసి ఉంటారు కదా మీరందరూ కూడా. అండ్ అమ్మవారికి, గౌరీ అమ్మవారికి నేను తాంబూలం సమర్పించుకున్నాను. ముందుగా తాంబూలంతో పాటు చలివిడి, వడపప్పును సమర్పించాను. అలాగే మన పసుపు గణపతికి కూడా చలివిడి, ఈ వడపప్పును సమర్పించుకుని తాంబూలం గౌరీమాతని చల్లగా చూడమంటూ లక్ష్మీమాతకి నమస్తేస్తు మహామాయ శ్రీపీఠి స్వరూపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ప్రతి పూజా వస్తువు మీద నేను పవిత్ర గంగా జలాన్ని చేస్తున్నాను. అలాగే వినాయకుడికి జంజం సమర్పించుకున్నాను. వినాయకుడిని బొజ్జగణపైన మనందరినీ ఆయన చల్లగా చూడాలి అంటూ ఆయనకి పంచామృతాలతో ముందుగా పాలతో అభిషేకం చేస్తున్నాను. गौरी वक्त्रपद्मार्का श्रीविघ्नेशा गजानना उत्तिष्ठ सुरसम्पूज्या त्रैलोक्यं पालनं कुरु. श्रीगौरी वक्त्रपद्मार्का श्रीविघ्नेशा गजानना उत्तिष्ठ सुरसम्पूज्या त्रैलोक्यं पालनं कुरु. उत्तिष्ठोत्तिष्ठ हेरम्बा उत्तिष्ठ गणनायका उत्तिष्ठ करुणापूर्णा भक्तानां भाग्यदायका. उत्तिष्ठोत्तिष्ठ हेरम्बा उत्तिष्ठ गणनायका उत्तिष्ठ करुणापूर्णा भक्तानां भाग्यदायका. श्रीयाकुवाहन शिवात्मज दिव्यगात्रा श्रीभिन्नदन्तधनुजान्तक सूक्ष्म वस्त्रं समर्पयामि. ఓం సుముఖాయ నమః. మాచం పత్రం ఇప్పుడు పూజయామి. 21 పత్రులతో మనం పత్ర పూజ చేసుకోవాలి కదా గణనాథునికి. అదే చేస్తున్నాను ఇక్కడ. బిల్వపత్రం పూజయామి. మాతాయ నమః. బిల్వపత్రం పూజయామి. గణనాథాయ నమః. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి.
ఇప్పుడు నైవేద్య సేవ. సో గణనాథుని కోసం నేను పాల తాలికల పాయసం చేశాను, అండ్ పులిహోర, అండ్ కొంచెం క్షీరాన్నము, అండ్ దద్దోజనము, అండ్ మోదకాలు, అండ్ కుడుములు చేశాను. అవన్నీ దేవునికి సమర్పిస్తున్నాను. అండ్ వినాయకుడు నైవేద్య ప్రియుడు, తెలుసా మీకు? నా పూజ కంప్లీట్ అయి వస్తుంది. ఇంకా ఇప్పుడు టెంకాయ కొట్టడంతో పూజ కంప్లీట్ చేశాను. అండ్ నా టెంకాయ చాలా సమానంగా పగిలిందండి. చూద్దాం, ఈ ఇయర్ నా కోరిక గణనాథుడు నెరవేరుస్తాడని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ గణనాథుని బ్లెస్సింగ్స్ ఉంటాయని గణనాథుని వేడుకుంటున్నాను. చూసేసండి మా కంప్లీట్ పూజ, నైవేద్యం, అండ్ ఆఫ్టర్ పూజ దిస్ ఈస్ మై గణేష, మై హోమ్ గణేష.